ప్రస్తుతం నేను సెక్రటేరియట్ దగ్గర ఉన్నా. ఈరోజు తెలంగాణ సర్పంచుల సంఘం సెక్రటేరియట్ ముట్టడికి పిలిపించింది. ఓ పక్కన అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 12,000 పైగా ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి పెండింగ్ బిల్లులు 1,500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం గత 6 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్థాయి మంత్రులు, సీఎంను కూడా కలిసాం, గవర్నర్ కూడా కలిసాం. ఇంతవరకు అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పేసి సర్పంచుల సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే 12,000 పైగా ఉన్న సర్పంచులు దాదాపు 1,500 కోట్ల పెండింగ్ పనులు, దాదాపు ఇంట్లో పెళ్ళాం పుస్తలు అమ్ముకొని కూడా చాలా వరకు గ్రామాల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. జనవరి తర్వాత సర్పంచుల పదవి కాలం అయిపోయింది. వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన తర్వాతనే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నిర్వహించాలి. లేకపోతే మేము భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇంతటితో ఉద్యమాన్ని ఆపేది లేదు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే మా పెండింగ్ బిల్లులు పరిస్థితి ఏంటని చెప్పేసి, సో పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన తర్వాతనే మా నెక్స్ట్ ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. చూద్దాం, సెక్రటరీకి పిలుపునివ్వడం జరిగిందో ఎక్కడికక్కడ పోలీసులు కూడా బందోబస్తు చేశారు. మొత్తం అటు ఎంట్రన్స్ 4 గేట్లకు సంబంధించి 4 గేట్లు అయితే క్లోజ్ చేశారు. చాలా క్షుణ్ణంగా ఎవరెవరు వస్తున్నారు, విజిటర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వాళ్ళని చూసి పంపించే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఎక్కడికక్కడ వాళ్ళని సర్పంచులని జిల్లా స్థాయిలో జిల్లా నుంచి వచ్చే వాళ్ళని ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. రాత్రి కొందరిని సిటీ అవుట్స్కట్స్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొందరైతే సెక్రటరీ వరకు వచ్చారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించారు. బట్ సర్పంచులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే 1,500 కోట్ల రూపాయలు దాదాపు సర్పంచులు చాలామంది పెండింగ్ బిల్లులు రాక గతంలో సూసైడ్ చేసుకున్న కూడా పరిస్థితి. ఎందుకంటే అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి ఇంట్లో బంగారం కుదబెట్టి ఇటు ఇంట్లో వాళ్ళ బాధ తట్టుకోలేక అటు అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ కాలేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి. 6 నెలల నుంచి దాదాపు సర్పంచుల పదవీ కాలం కూడా అయిపోయింది. సో 6 నెలల నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్స్తోని గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో పనులు చేపిస్తున్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎక్కడే పనులు అక్కడే ఉన్నాయి. సో స్పెషల్ ఆఫీసర్స్ కేరింగ్ సరిగా లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ్య పనులు కానీ గ్రామాలకు సంబంధించి చాలా తాగునీటికి సంబంధించిన చాలా ఇష్యూస్ కూడా గ్రామాల్లో చాలా పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పటికైనా వెంటనే సర్పంచులకు సంబంధించి పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేసి వెంటనే ఎలక్షన్స్కి పోవాలని చెప్పేసి, లేకపోతే మాత్రం భారీ ఎత్తున మేము ఉద్యమాలు చేపడతాం. రేవంత్కి అయితే చాలా గట్టిగా అల్టిమేటం ఇస్తున్నాం. మేము ఈసారి కనుక మాకు త్వరగా ఈ వచ్చే రోజుల్లో జల్దీగా మాకు ఈ 1,500 కోట్ల బకాయిలు చెల్లించకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి సర్పంచుల సంఘం చెప్తున్నారు. సర్పంచులను ఇప్పటికే లక్ష్మీ నరసింహారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చిన సర్పంచులందరినీ అరెస్ట్ చేసి బొల్లారం పిఎస్ కూడా తరలించారు. వాళ్ళు మనతో ఫోన్లో కూడా మాట్లాడారు. వాళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అన్న నమస్తే. నమస్తే, నేను సురేష్ మాట్లాడాను సిగ్నల్ టీవీ నుంచి. నమస్తే అన్న, ఏంటన్నా మీ డిమాండ్స్ ఏంటి ఇవాళ? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క నెలసరి జీతాలు కూడా వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులం అందరము రాష్ట్ర సచివాలయం ముందు గాంధేయ మార్గంలో నిరసన దీక్షా కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఈరోజు సర్పంచులు మరి హైదరాబాద్కు వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. కొంతమంది సర్పంచులు హైదరాబాద్ వచ్చినటువంటి సర్పంచులను సెక్రటరేట్ దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. అసలు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీ ఉద్యమం? అంటే ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది మీరు కొట్లాడబట్టి పెండింగ్ బిల్లులకు సంబంధించి చాలా మందిని ఇప్పటికే కలిసామని చెప్పారు. సర్పంచులు ఎవరైతే ఉద్యమంలో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచులు పాల్గొన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, విన్నవిస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడతా ఉన్నాం. మాకు దయచేసి మేము గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి మా బిల్లులు మాకు వెంటనే విడుదల చేయండి. ఎందుకంటే బిల్లులు రాక చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి. ఇంకా పిల్లల యొక్క
విద్యాభ్యాసం మీద కూడా ఆ ప్రభావం పడతా ఉంది. మానసిక స్థితి కూడా చాలా మంది కోల్పోయి తీవ్రమైనటువంటి మనోవేదనకు ఈరోజు సర్పంచులు గురవుతున్నారు. మా బిల్లులు చెల్లించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకుడు, సర్పంచుల యొక్క సాధక బాధకాలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి, మీ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. దయచేసి మా యొక్క సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పి సర్పంచుల సంఘం తరఫున నేను వేడుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని పెండింగ్ బిల్లులకు సంబంధించి అన్ని వెంటనే క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సెక్రటేరియట్ నుండి.